వీఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళాపై లైంగిక దాడి చేసి బంగారు అపహరించిన ఘటనలో నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ బాధితురాలు 55 ఈ నెల 30వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి అధునాతన సాంకేతికత సహాయంతో వనపర్తి పట్టణంలో సంచరిస్తున్న నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ ఘటనలో బాధిత మహిళ వనపర్తి నుండి పెద్దమందడి వెళ్లే క్రమంలో బస్సు కొరకు వేచి చూస్తుండగా ఆలూరు గ్రామం, గట్టు మండలం గద్వాల జిల్లాకు చెందిన కురువ నవీన్ 24 తండ్రి దుబ్బన్న అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి బైక్పై తీసుకువెళ్లి రాజనగరం నుండి రాజపేట వెళ్లే దారిలో శ్రీ మేధా టౌన్షిప్ దగ్గర మహిళను కత్తితో బెదిరించి లైంగిక దాడి చేసిన అనంతరం బంగారు నగదును దోచుకెళ్లాడన్నారు. మే 30వ తారీఖు మార్నింగ్ 5 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో మనకి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్, తను పెద్దమందడి వెళ్లే క్రమంలో భగీరథ జంక్షన్ హాల్ నుంచి టువర్డ్స్ పెద్దమందడి తను బస్సు కోసం వెయిట్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ మీద సుమారుగా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మగ వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి తను కూడా పెద్దమందడికి వెళ్తున్నాను, అవ్వ నిన్న అక్కడ నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి తనని బండి మీద ఎక్కించుకొని మాయ మాటలు చెప్పి తర్వాత రాజానగరం నుంచి రాజాపేట వెళ్లే దారిలో రోడ్ నుంచి మళ్ళీ డీవియేట్ అయ్యి ఇంటర్నల్ రోడ్లో మేధా టౌన్షిప్ ప్రాంతంలోకి తీసుకెళ్లి చెట్ల మధ్యలో తన మీద అత్యాచారం జరిపి తనని కత్తితో బెదిరించి తన యొక్క ఇయర్ రింగ్స్, తర్వాత పుస్తల గుండ్లు, ఫోన్ ఇవి దొంగిలించి తన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా మన వనపర్తి ఎస్డిపిఓ గిరిబాబు ఆధ్వర్యంలో, అలాగే వనపర్తి టౌన్ సిఐ రత్నం ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి రిషికేష్ వనపర్తి రూరల్ ఎస్ఐ లీడ్ చేశాడు, అలాగే వనపర్తి టౌన్ హరి అండ్ వాళ్ళ టీం కూడా. సో ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని, అలాగే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి బులియన్ మార్కెట్లో ఆ వ్యక్తిని, ఆ నిందితుడిని మనము అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇతని వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు నవీన్, ఇతని వయస్సు 24 సంవత్సరాలు. ఇతను గద్వాల డిస్టిక్ కి సంబంధించి ఆలూరు విలేజ్ గట్టు మండలం. విచారణ చేసినప్పుడు అతని దగ్గర మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఈ దిద్దులు, తర్వాత పుస్తెలతాడు యొక్క గుండ్లు, సెల్ ఫోన్ ఒకటి, 5,000 రూపాయల నగదు, తర్వాత అతను క్రైమ్ లో ఉపయోగించినటువంటి వెహికల్ ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు అతని దగ్గర మరి యొక్క 14 సెల్ ఫోన్స్, అందులో 10 స్మార్ట్ ఫోన్స్, సో మనకి అతని దగ్గర సీజర్ చేయడం జరిగింది. తదుపరి విచారణ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇవి ఏ రకంగా అతని దగ్గరికి వచ్చాయనేది కూడా మనం వెరిఫై చేస్తాం. మా ఏడీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్ ఆదేశాల మేరకు కూడా సిఏఆర్ పోర్టల్లో ఏదైనా సెల్ ఫోన్ దొంగతనం జరిగినప్పుడు దాని యొక్క వివరాలు కనుక మనం సెల్ ఫోన్ లో పెడితే అది ఎవరు పోగొట్టుకున్న వ్యక్తి యొక్క వివరాలు మనకు వస్తాయి. సో తదుపరి పోలీస్ కస్టడీ తీసుకొని మేము ఈ 14 ఫోన్లు కూడా ఎలా సేకరించడం జరిగింది అనేది కూడా మేము పోలీస్ కస్టడీలో తదుపరి విచారణలో మేము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతను ఆ రోజు యాదృచ్ఛికంగా ఇతను ఆల్రెడీ ఒక గొర్రెల కాపరి, వనపర్తి టౌన్ లో చాలా ప్రదేశాల్లో ఇతను కొంతమంది దగ్గర పని చేయడం, సో ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ కి సంబంధించినటువంటి వనపర్తి టౌన్ కి సంబంధించినటువంటి ప్రదేశాలు తనకి బాగా తెలుసు. సో అంతకు ముందు రోజు 29వ తారీఖు అతను గట్టు మండలం నుంచి ఆలూరు విలేజ్ నుంచి మోటార్ బైక్ మీద ఇక్కడికి వచ్చేసి ఆ రాత్రి అతను బస్ స్టాండ్ లో నిద్రపోయి తర్వాత మార్నింగ్ ఛాయ్ కోసం అని చెప్పేసి భగీరథ జంక్షన్ హాల్కి వెళ్ళి తను వస్తున్న క్రమంలో ఒక ఐసోలేటెడ్ లేడీ, ఒక 55 సంవత్సరాలైనటువంటి ఒక వల్నరబుల్ ఏజ్ కేటగిరీకి చెందినటువంటి ఒక లేడీని ఐడెంటిఫై చేసి ఆమెకి మాయ మాటలు చెప్పి ఆమె కూడా అమ్మ నాయన కొడుక అని మాట్లాడి నమ్మి ఆమె కూడా ఎక్కడం జరిగింది. సో తర్వాత అతను ఇంటీరియర్ లేన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎందుకు అనంటే పశువులకి మేత వేసేసి వెళ్ళిపోదామవ్వ మళ్ళీ అని చెప్పేసి అలా మాయ మాటలు చెప్పి ఆమెని ఎవరూ లేనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ బలాత్కారం చేసి కత్తితో బెదిరించి ఈ
బంగారపు వస్తువులు కూడా తస్కరించడం అనేది జరిగింది. సో తదుపరి విచారణలో ఇతని యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనకున్నటువంటి ఇంతకుముందు ఎంఓ అఫెండర్స్, సో వాటి ఆధారంగా మంచి క్రైమ్ టీము రత్నం ఆధ్వర్యంలో డిఎస్పీ గారి మానిటరింగ్లో ఋషికేష్, ఎస్ఐ వనపర్తి రూరల్, హరిప్రసాద్ ఎస్ఐ వనపర్తి టౌన్, వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ నవీన్ PC 2532, కె ఆంజనేయులు PC 2533, మొహమ్మద్ రఫీ PC 2235, అభిషేక్ PC 1539, యుగేందర్ గౌడ్ PC 1494. సో వీళ్ళందరూ చాలా చక్కగా టీమ్స్ ఫామ్ అయ్యి చాలా అతి త్వరలో ఇతని నిందితుడిని పట్టుకొని అతని దగ్గర నుంచి క్రైమ్ ప్రాపర్టీ కూడా రికవరీ చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. సో వారికి ఇప్పుడు రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.